క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. ఇది దావీదు కీర్తన. దేవుని యొక్క గౌరవ ప్రభావములను గురించి వివరిస్తున్న కీర్తన. ఆయన సృష్టి యావత్తు పైన ఆయనకున్నటువంటి అధికారాన్ని చూపిస్తున్నటువంటి కీర్తన. దావీదు ఇలాగను పిలిపిస్తున్నాడు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామముకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవునికి మహిమ కలుగునుగాక అని పలుకుతూ ఉంటాం, పలకాలి. అయితే అంతకన్నను ఆయనకు మహిమ వచ్చినట్లుగా కార్యములు ఆచరణలో ఉండాలి. ఇటువంటి పిలిపే దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో మనం చూడగలుగుతాం. 16వ అధ్యాయము 28-29 వచనాలు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి రండి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఇక్కడ ఒక చక్కటి ప్రోటోకాల్ మనకు కనబడుతుంది. ఆయన నియమించినటువంటి కట్టడ ప్రకారం ఆయన సన్నిధికి నైవేద్యం తీసుకొని వస్తూ ఆయన ఆఫరింగ్. అయితే ఆ నైవేద్యం అర్పిస్తున్నటువంటి యాజకుడు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధ అలంకారములు ధరించిన వాడై. మీకు గుర్తుందా, ఎఫెసీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు యుద్ధరంగానికి సంబంధించి అయితే హోల్ ఆర్మర్ అన్నాడు. అది సర్వాంగ కవచం. అదే ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికైతే హోలీ ఆర్మర్ అంటున్నాను నేను. ఇది పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఒక కవచం లేదా ఆభరణములు. దేవుడైన యెహోవా మోషే ద్వారా తనకు యాజకులుగా నియమించబడుతున్న వారు ఉండవలసినటువంటి కొన్ని నియమాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. నిర్గమకాండం 28వ అధ్యాయంలో. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇజ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. యాజకత్వం జరిగించడానికి వెళ్తున్నటువంటి యాజకుడు తన శరీరాన్ని నీళ్ళతో కడుక్కొని తన సాధారణమైన వస్త్రములు తీసివేసి దేవుడు నియమించిన ప్రతిష్ఠితమైన ఈ వస్త్రములు, నియమించబడినటువంటి అలంకారం అంతా పరిశుద్ధ అలంకారములు ధరించి ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఎందుకని యాజకునికి ఇంత విలువైనటువంటి ఘనత కలిగినటువంటి ఆభరణములను, వస్త్రాలను దేవుడు నియమించాడు? ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి యాజకుడు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు కనుక యుగ యుగములకు ఘనత, మహిమ ఆయనకు కలగాలి. మరి మీకా లాంటి ప్రవక్తలు యెహోవాను దర్శించటానికి ఏమి తీసుకురావాలని ఆలోచిస్తూ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతున్నా, లేక వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషకరమా? అతిక్రమముల కొరకై పాప పరిహారం కొరకు కుమారుని బలిగా అర్పించాలా? ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమము? మనుషుడు దేవునికి అర్పించే అర్పణల్లో ఆ లిస్టులో దేవుడు చెప్పే ఉత్తమమైంది లేదు. ఆయన అంటున్నాడు, న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇప్పుడు ఇది నీకు వస్త్రంగా ఉండాలి, ఇది నీకు పరిశుద్ధ అలంకారముగా మారాలి. ఇక్కడ చూపిస్తున్నటువంటి క్రమం దేవుని యొద్దకు రాదగినటువంటి విధం. ఇక 29వ కీర్తనలో మనం చెప్పినట్టుగా దావీదు 3వ వచనం నుండి 9వ వచనం వరకు యెహోవా స్వరము గురించి వివరిస్తున్నాడు. యెహోవా స్వరము బలమైనదని, యెహోవా స్వరము ప్రభావం గలదని, ఆ స్వరము అరణ్యమును కదిలిస్తుందని, లేళ్లను ఈనజేస్తుందని, ఆ స్వరమే దేవదారు వృక్షములను విరుస్తుందని, సమస్తమును చేయగల అపరిమితమైనటువంటి దేవుని యొక్క బలాన్ని గురించి దావీదు వివరిస్తున్నాడు. 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మీకు మాట చెప్పిన ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటగా ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క స్వరంతో ప్రారంభమవుతోంది. 33వ కీర్తనలో యెహోవా స్వరము ద్వారా ఆకాశములు కలిగినని, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగినని రాయబడింది. పౌలైతే కొరింథీయులతో మాట్లాడుతూ 2వ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, అంధకారము నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడు అంటూ. మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో కనబడినటువంటి దేవుని స్వరం చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనకి స్వరం కనబడుతుంది.
ఈ జీవగ్రంథము దేవుని స్వరంతో ప్రారంభమై దేవుని స్వరంతోనే ముగుస్తుంది. యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దావీదు దేవుని యొక్క స్వరము లేదా బలం గురించి వివరిస్తున్నప్పుడు ఇర్మియా మొదటి గ్రంథం 10వ వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఇర్మియాతో దేవుడు అంటున్న మాట ఏంటి? నీ నోట నా మాటలు ఉంచుతాను. దావీదు అన్నట్టుగా ఏ మాటలైతే అరణ్యాన్ని కదిలిస్తున్నాయో, దేవదారు వృక్షములను విరిచివేస్తున్నాయో, బలముతో కూడిన ఆ నోటి మాటలే ఇర్మియాలో ఉంచుతున్నాడు. కనుక ఇప్పుడు ఇర్మియా పలుకే ప్రతి మాట ఇర్మియా 1:10 ప్రకారం పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. ఈ అధికారంలో మంచి చెడులు 2 ఉన్నాయి. దేవుని సంబంధమైన కార్యములను కట్టేందుకు, అపవాది దుర్గములను పడగొట్టేందుకు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. అయితే ప్రభు మనకిస్తున్నటువంటి కృప చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండాలి, అలాగే మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అంటాడు. కేవలం మనల్ని ఫలింపచేయడానికి మాత్రమే కాదు, ఇదిగో ఇర్మియాలాగా అధికారం కలిగినటువంటి దేవుని బిడ్డగా జీవించడానికి. మన నోట ఆయన మాటలుంచి ఆయన చేతి నీళ్ళలో మనల్ని దాచిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్వరమే వింటున్నటువంటి మీకు బలం అనుగ్రహించి, ఆ స్వరమే మీకు సమాధానం కలగజేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కీర్తనకారుడైన దావీదు మనం అనుసరించవలసినటువంటి మార్గమును చక్కగా చూపిస్తున్నాడు. దేవునికి చెందవలసినటువంటి మహిమను వివరిస్తున్నాడు. తద్వారా మనం పొందేటువంటి దేవుని యొక్క బలమును, సమాధానాన్ని, ఆశీర్వాదంతో ఈ కీర్తన ముగిస్తున్నాడు. దేవుని ఆత్మ ఈ చక్కటి క్రమములో మిమ్మల్ని నడిపించాలన్న ప్రార్థన. కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.